గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ధనస్సు రాశి వారికి మరి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యే విధంగా ఈ యొక్క పరిహారాలు ఉండబోతున్నాయి. నేను చెప్పే లక్కీ డేట్స్ అదేవిధంగా అదృష్టవంతమైనటువంటి మంత్రము, మీకు ఒక పుష్పము, అదేవిధంగా మీకు ఒక వృక్షము, ఇలాంటి మంచి విషయాలను తెలుసుకోబోతున్నారు. మరి గడిచిన 2025 సుమారుగా ఇది ఎంతో బాధాకరం. 2025లో భర్తను భార్యను కోల్పోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నవి. అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి పెద్ద మొత్తంలో డబ్బు సంబంధిత సమస్యలు కానీ, ఎక్కడో ఇబ్బందిగా ఇరుక్కొని పోవడం కానీ, లేదా ఫైనాన్షియల్గా చాలా డౌన్ఫాల్ అవ్వడం కానీ, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, ఎంత పని చేసినా ఇంకా చేయాలి అని అనుకునేటువంటి విధంగా ఉండడం కానీ, శ్రమ అధికంగా ఉండడం కానీ, శ్రమ అనేటువంటిది అధికంగా ఉండడం కానీ, అలా సడన్గా ఉద్యోగంలోంచి వెళ్ళిపోవని కానీ, లేదా అనేటువంటి పరిస్థితి కానీ, లేదా ఉద్యోగంలో ఏమైనా చిన్న అవకతవకలు ఉండడం కానీ, లేదా ఏదైనా మనకు అనారోగ్య సమస్యలు కానీ, చెస్టులో నంజు ఫామ్ అవ్వడం కానీ, షుగరో బీపో అటాక్ అవ్వడం కానీ, కొంత అనారోగ్య సమస్యలు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నది. సో ఖచ్చితంగా కూడా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో, వివాహ ప్రయత్నాలు చేసే వారికి అసలే బాలేదు, ఉద్యోగంలో కూడా బాగా లేని పరిస్థితి, వ్యాపారంలో కూడా కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో, అతి ముఖ్యంగా ఈ కొత్తగా పరిచయాలు ఏర్పడాలని కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొంత వైరల్ వీడియోస్ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కొత్త అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. శ్రమ అధికంగా ఉండబోతున్నది. కొంత కోడలకు అత్తకు గొడవలు కానీ, కొడుకుకు తల్లికి కొంత మనస్పర్ధలు రావడం కానీ, ఏదైనా కారు కొనాలి అని కానీ, కారు అమ్మడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నవి. సో గురువారము మీకు ఇచ్చే రెమెడీస్ చక్కగా చూసుకోండి. గురువారం పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రము లేదా శనిగలను దానంగా ఇవ్వాలి. కుదిరితే ఒక ధోతి దానంగా ఇవ్వండి. కుదిరితే శనిగలను చక్కగా పోపు చేసుకొని దేవాలయంలో పంచండి. ఇక అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి సరైన సమయంలో సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాడు. ఎందుకంటే గురువు యొక్క కటాక్షం మీపై రావాలి అంటే నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఏదో ఒక శుభం మీకు కలగబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధనస్సు రాశి వారికి నీ అదృష్టం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పిపోదు అనేటువంటిది నేను ఇచ్చేటువంటి ట్యాగ్లైన్. నీ అదృష్టం మాత్రం ఆలస్యం అవుతుంది కావచ్చును కానీ తప్పిపోదు. ఇది బాగా గమనించుకోదగినటువంటి విషయం. ఇక అరటి చెట్టుకు సంబంధించినటువంటి చెట్టు మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ధనస్సు రాశి వారికి అరటి చెట్టుకు సంబంధించిన అరటి వృక్షమును ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోవాలి.
అరటి వృక్షమును. అదేవిధంగా గురు కటాక్షము లభిస్తుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు వెళతాయి. మంచి అభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. నెంబర్ 3, నెంబర్ 12 గురువారము మీకు లక్కీ డేస్గా చెప్పబడుతూ ఉన్నది. సో అదేవిధంగా మంగళవారము తప్పకుండా ఈ యొక్క ధనస్సు రాశి వారు మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు లక్ష్మీ కారకుడు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గమనించుకోండి. అయితే లక్కీ డే గురువారం అని చెప్పుకున్నాం. దత్తాత్రేయ స్వామి కానీ, విష్ణుమూర్తి దర్శనం కానీ, గానుగాపూర్ దర్శనం కానీ, భద్రాచలంలో శ్రీరామచంద్రుల వారి దర్శనం కానీ మీకు శుభాన్ని తెచ్చిపెడతాయి. అరటి చెట్టు మీ ఇంట్లో తప్పకుండా ఉండాల్సింది. అప్పులు తీరేందుకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రము, శనగలు, వీటిని ఖచ్చితంగా ఒక 130 గ్రాములు లేదా 210 గ్రాములు ఇవి తీసుకొని 13 రూపాయలు 130 రూపాయలు కలిపి ఎట్లనైనా నెంబర్ 13 అంటే నెంబర్ 3 వచ్చే విధంగా సంఖ్య చూసుకొని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. తప్పకుండా ఇలా 13 గురువారాలు చేయడం ద్వారా కొంత అప్పుల నుండి ఉపశమనం కలిగే పరిస్థితి ఉంటుంది. దత్తాత్రేయ స్వాముల వారిని దర్శించండి. మీ జీవితంలో ఎనలేని మార్పు మీరు చూస్తారు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించుకోవాలి. ఇంట్లో తప్పకుండా ఒక నెయ్యి దీపము అనేటువంటిది వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి ముగ్ధురాలైపోతుంది. మీ ఇంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైనప్పటికీ కూడా మీ యొక్క జాతకంలో మరి లక్ష్మీ యోగం ఎవరు, బాధకుడు ఎవరో తెలుసుకోండి. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో వినలేని ఒక వెలుగు అనేటువంటిది మాత్రం ఉంటుంది. కనుక నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవాళ పొద్దున్నే అంతా 10 గంటల లోపే సుమారుగా 10 అపాయింట్మెంట్ వచ్చింది. వారందరితో మాట్లాడాలి. కనుక ఏది లేట్ చేయడం లేదు. అందరితో టకా 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 మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరు చాలా సంతోషపడుతున్నారు. అయ్యో గురువు గారు ఇంకాసేపు మాట్లాడితే అయిపో, అప్పటికే 20-30 నిమిషాలు మాట్లాడుతున్నాం, ఇంకాసేపు మాట్లాడుతుంటే అయిపో, టైం మట్టిగానే గడిచిపోతుంది పాపం. సో తప్పకుండా మాట్లాడతాను బిడ్డ అందరితో. మనందరం ఒక గ్రూప్ లాగా ఏదైనా మీ అందరి పేర్ల మీద కూడా తప్పకుండా రేపు కాశీ ప్రయాణం ఉన్నది ఈ యొక్క నెల చివరలో. సో తప్పకుండా అందరి పేరు మీద అక్కడ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా ప్లాన్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.